తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం దగ్గర నుంచి చదువుతున్నాను. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చెల్లింపవలెనని హెచ్చరించుము. మనము సంపూర్ణ భక్తియు సంపూర్ణమైన భక్తి. నాకు భక్తి ఉంది అని చాలామంది చెబుతారేమో కానీ సంపూర్ణమైన భక్తి, పరిపూర్ణమైన భక్తి, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. పూర్ణం, సంపూర్ణమైన భక్తి. అసలు భక్తి ఉందా నీకు అని అడుగుతారు కొంతమంది. కొంతమందికి భక్తి ఉండదు, భక్తి మాటలు ఉంటాయి, చాలా భక్తిగా మాట్లాడతారు. మా పెద్దమ్మ గారు ఒక ఆమె ఉండేవారు, చాలా భక్తి ఆమెకి. నేను బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు ఒకసారి చెన్నై వచ్చారు. వాళ్ళకి తెలిసిన కొంతమంది ఇళ్ళకి నన్ను కూడా తీసుకెళ్లారు. ఒక ఇంటికి వెళ్ళాం. అకస్మాత్తుగా మా పెద్దమ్మ గారిని చూసి చాలా ఆశ్చర్యపడ్డాను. పెద్దమ్మకి ఇంత భక్తి వచ్చేసింది అని. ఎందుకంటే చెప్పులు ఇప్పుతున్నప్పుడు యేసయ్యా నాయన క్షేమంగా తీసుకొచ్చావు అన్నారు. లోపలికి వెళ్ళగానే అక్కడ ఉన్న వారిని చూసి హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, దేవుని స్తోత్రం అన్నారు. ఆ పక్కన ఉన్న వాళ్ళు అడిగారు, ఈ అబ్బాయి ఎవరో అని. ఎవరు వస్తున్నప్పుడు 20 years ఉంటాయి నాకు. ఈ అబ్బాయి మా మరిది గారి కుమారుడు, బైబిల్ దేవుని సేవకు అప్పగించుకున్నాడు, దేవుని సేవ చేస్తున్నాడు, ఎవరి కాలంలోనే ప్రభువుని తెలుసుకున్నాడు అని గంటసేపు నన్ను పొగిడింది ఆమె ఎదుట. వాళ్ళు మంచీలు తీసుకొచ్చి ఇచ్చారు. స్తోత్రం నాయనా, స్తోత్రం అని మంచీలు తాగారు. ఏం మాట్లాడుతున్నా స్తోత్రం స్తోత్రం అంటుంటే అబ్బా పెద్దమ్మకు చాలా భక్తి ఇచ్చేసింది అనుకున్నాను. చివరికి వస్తానండి, అంతా దేవుని కృప, అన్నీ దేవుని మాటలే. ఇంకొక ఇంటికి వెళ్ళాం. ఆ ఇంటికి వెళ్ళగానే ఈ పెద్దమ్మ ఆ పెద్దమ్మ ఒకటేనా అని ఆశ్చర్యం వేసింది నాకు. చెప్పులు ఎప్పటం సంగతి దేవుడు ఎరుగు, చెప్పులు ఆ సిరిసేసి బాగున్నారా వదిలిగారు పెళ్ళిగారు మాట్లాడేస్తాం. వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆ విషయాలు ఈ విషయాలు ఏంటేంటో మాట్లాడుతుంది. దేవుని మాట, స్తోత్రం మాట ఏం ఒకటి కూడా రాలా. ఈ అబ్బాయి ఎవరో అని అడిగారు వాళ్ళు. అదే క్వశ్చన్ అడిగారు. మరి పక్కన ఉన్న అడుగుతారు కదా, ఈయన ఎవరో అని అడిగితే వీళ్ళ నాయన ఇంజనీరు, వీళ్ళ అమ్మగారు పెద్ద టీచరు, చాలా మంచి ఫ్యామిలీ. అది ఏంటేంటో పొగుడుతున్నారు. మీరు తమ్ముడు లెక్చరరు, మా తమ్ముడి గురించి మా చెల్లెళ్ళ గురించి అందరి గురించి చెప్తారు, నా గురించి తప్ప. ఎందుకంటే దేవుని సేవ గురించి చెప్తే అక్కడ చిన్నతనం, వాళ్ళకి విలువ ఉండదు కదా. మెడ్రాసులో ఉంటున్నాడు అన్నాడు అంతే చివరికి. ఏంటి అక్కడేమో మా సేవకు అప్ప చెప్పుకున్నాడు, దైవ సేవకుడు అయ్యాడు అని చాలా గొప్పగా చెప్పింది. ఇక్కడికి వస్తేనేమో మా చెల్లి గురించి, మా నాన్న గురించి, మా అమ్మ గురించి చెప్తుంది. ఏంటి నన్ను గురించి అడిగితే అంటే లోకంలో ఉన్న వాళ్ళ గురించి, లోకంలో వాళ్ళ దగ్గర గొప్పగా చెప్పటం, దేవుణ్ణి ఉన్న వాళ్ళ గురించి దేవుని దగ్గర గొప్పగా చెప్పటం. ఇది సంపూర్ణ భక్త, సగం సగం భక్త. ఇంట్లో ఒక భక్తి, ఆఫీసులో ఒక భక్తి, చర్చిలో ఒక భక్తి, రోడ్డు మీదకి వెళ్తే మరో భక్తి. చర్చిలో మాట్లాడేటప్పుడు ఎంత భక్తిగా మాట్లాడతారో, రోడ్డు మీదకి వెళ్తే ఎంత గట్టిగా అరుస్తారో. ఏంటండి సంపూర్ణమైన భక్తి. ఏమని అడిగితే అంటారు వాళ్ళ దగ్గర అలాగే ఉండాలి, లేకపోతే వాళ్ళకి చులకనైపోతాం. ఎవరి దగ్గర ఎలా ఉండాలి? మనిషి దగ్గర మనిషిలాగా తగినట్టుగా మాట్లాడాలి అనేది సంపూర్ణమైన భక్త. ఇంగ్లీష్లో లాజిక్ అని ఒక వాడతారండి. దానికి సరిగ్గా తెలుగు పదం ఏంటనో తెలియదు కానీ యుక్తి కుయుక్తి టాక్టిక్స్ అంటారా. లాజిక్ అంటే
ఏలికేస్తే కాలుకేస్తాడు, కాలుకేస్తే ఏలికేస్తాడు అంటే చూడండి. అంటే కొంచెం తంత్రంగా మాట్లాడాలంట. కానీ సంపూర్ణమైన భక్తిలో లాజిక్ లేదు, కల్తీ లేదు. అవునంటే అవును, కాదంటే కాదు, ద్విమనస్సు లేదు. లోకంలో ఉన్న వాళ్ళందరూ విశ్వాసులు కాదు గనక, దేవుని మాటలు వినరు గనక, దేవుని బిడ్డలమంటే ఎగతాళి చేస్తారు గనక, హింసిస్తారు గనక, ఆటంకపరుస్తారు గనక, వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళలాగా, దేవుని దగ్గర వచ్చినప్పుడు దేవుళ్ళలాగా, దేవుని బిడ్డలతో ఉన్నప్పుడు విశ్వాసుల్లాగా ఉండేవారు సంపూర్ణమైన భక్తి కలిగిన వారికి ఉన్నారా? లేరు. ఎందుకంటే చెడిపోయిన లోకంలో ఉన్న మనం లోకస్తుల దగ్గరికి వెళ్ళినప్పుడు మన భక్తిని పోగొట్టుకుంటున్నాం. మనం సంపూర్ణ భక్తిలో ఉండాలంటే మన చుట్టూ వాళ్ళందరూ మారాలి. మన చుట్టూ వాళ్ళందరికీ ఆధ్యాత్మిక విషయాలు అర్థం కావాలి. కనీసం దేవుని యొక్క ప్రత్యేకతను వారు ఎరగాలి. నీ దేవుని గొప్పతనం నీ చుట్టూన్న వాళ్ళు ఎరిగితే నిన్ను ఆటంకపరచరు. ఒక దైవజనుడు అన్నాడు, ఒక దైవజనుడి దగ్గరకు వచ్చి ఒకళ్ళు చెప్పారంట, అయ్యా మిమ్మల్ని చెడ్డ బూతులు తిడుతున్నారండి, మిమ్మల్ని మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారండి, అంటే శాపాలు పెట్టేస్తున్నారండి. అంటే ఆ దైవజనుడు అన్నాడంట, పర్వాలేదులే అయ్యా, ఆ శాపాలు నాకేం తగలవు, కానీ నా భయం ఏంటంటే నన్ను శపించిన వాళ్ళు ఏమైనా నాశనం అయిపోతారేమో అని భయపడుతున్నాను అన్నాడంట. ఏంటంటే దేవుని బిడ్డల జోలికి వచ్చిన వాళ్ళకి శాపాలు పెట్టినా, కీడు చేసినా, నిన్ను కొట్టినా, తిట్టినా నీకేం నష్టం కాదు. కానీ నీ జోలికి వస్తే ఆయన ఊరుకోడు. ఎవరైనా ఆయన ఊరుకోడు. మనం ఎవరింటికైనా వెళ్ళామనుకోండి, చాలామంది పెట్ డాగ్స్, కుక్కలు పెంచుకుంటుంటారు, కుక్క పిల్లల్ని. నీకు అసలు కుక్క అంటే పడదు, కానీ అయ్యగారితో నీకు పని ఉంది. వెళ్ళంగానే కుక్క అడ్డొచ్చింది. మామూలుగా కుక్క వస్తే రోడ్డు మీద ఏమంటాం? చిచి చిచి చెయ్యి 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 పా అంటాం. నువ్వు అయ్యగారింట్లో కనుక చిచి చిచి చెయ్యి పా అన్నావు అనుకో, నిన్ను అంటాడు చిచి చి పోరా అవతలకు అంటాడు. అందుకేం చేస్తావండి అని దాంతో తప్పించుకోవడం చూస్తాం, అంతే కదా. దాని జోలికి పోతే అయ్యగారి కోపం వస్తుందేమో. ఏంటండి, దేవుని బిడ్డలైన వాళ్ళు మాలాంటి వాళ్ళమండి, దేవుని కుక్కలమే, మేము కుక్క పిల్లలమే. ఆయన పెంచుకుంటున్నాడు మమ్మల్ని. అరవమంటున్నాడు, అప్పుడప్పుడు కరవమనలేదులే, అరవమంటున్నాడు, భయపెట్టమంటున్నాడు. సో నిజమైన దేవుని సేవకులంటే, ఖచ్చితంగా ఉన్న దేవుని సేవకులంటే లోకం ఇష్టపడదు. నీ హృదయం సరిలేదు, ఈ విషయంలో నీకు పాలు పంపులు లేవు అంటే ఎవరైనా చర్చకొస్తారా? ఇదేంటి మీరు జార చోర క్రియలు చేయొచ్చు, నాదనబడిన మందిరంలోనికి వస్తున్నారేంటి, మీ మనస్సాక్షి సరిగా ఉందా అంటే ప్రజలు ఎక్కువ మంది వస్తారా చర్చికి? తక్కువ మంది వస్తారండి. రోగులు స్వస్థపరుస్తున్నాడు, దేవుని బిడ్డలారా రండి, దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తాడు, మీరు వర్ధిల్లుతారు, దీవించబడతారు, మీకు ఏ అడి కాలు బదులుకొని నడి నెత్తి వరకు ఏ రోగమున్నా ఎగిరిపోద్ది, రండి నేను నూనె బాటిల్ ఇస్తానంటే కొనుక్కోమన్నా కూడా కొనుక్కోవడానికి రెడీ. ఎవరికి ఇస్తామంటే చూడండి, నూనె బాటిల్ ఒక్కొక్కళ్ళు 5 వేసి 10 వేసి తీసిపోతారు కదండి. ఈ రోజుల్లో ఈ భక్తి ఎక్కువైపోయింది, మూఢభక్తి, ఆచార భక్తి, ఏ ఎండక గొడుగు పట్టే భక్తి, ఏ పరిస్థితికి ఆ పరిస్థితుల్లో మారిపోయే భక్తి. మనం సంపూర్ణమైన భక్తి కలిగి ఉండాలంటే మన కోసం మనం నువ్వు ఎంత బాగా ప్రార్థన చేసుకున్నా, నువ్వు ఎంత నిక్కచ్చిగా బ్రతకాలని ఆశించినా, నువ్వు నీ ఉద్యోగంలోకి వెళ్ళగానే, నీ కంపెనీలోకి వెళ్ళగానే, మన బిడ్డలు స్కూల్లోకి వెళ్ళగానే, మనం లోకంలోనికి వెళ్ళగానే, అక్కడున్న వాళ్ళు యేసుక్రీస్తులోని గొప్పతనాన్ని ఎరగని వారిగా ఉంటే, సాతాను చేతుల్లో నలిగేవారిగా ఉంటే, సాతాను భాష మాట్లాడేవారిగా ఉంటే, మనం వారి మధ్య మన భక్తిని కాపాడుకోవటం చాలా కష్టం. అందుకే మనం ప్రజలందరి కొరకు ప్రార్థన చేయాలి.
యేసుప్రభు నేర్పించింది ఏంటంటే, ఒక వ్యక్తి సరిలేడు అంటే వాడిని వదిలేయమని చెప్పటం లేదండి, వాడు మారాలి. ఈ రోజుల్లో చాలా విచిత్రం ఏంటంటే, మనుషులు అవునండి మారాలి, ఖచ్చితంగా మారితేనే. ఎవరండి? మా ఆవిడ మారాలి, నువ్వు మారవు. మా అబ్బాయి మారాలి, నువ్వు మారవు. మా ఎదురింటోళ్ళు మారాలి, బుద్ధి రావాలి వాళ్ళకి, నీకు రాదు. ఇది కాదు క్రైస్తవ భక్తి. ఎప్పుడు చుట్టూ ఏదో ఒకటి ఉంటుంది. నువ్వు మారితే వారు సరిలేరు అని వదిలేస్తే, అసలు లోకంలోనండి ఎవడు సరిగా ఉన్నాడు చెప్పండి? వీడు సరిలేడు, వాడు సరిలేడు, వీడి సరిలేడు నీ బతుకులు అందరినీ తోసేస్తూ ఉంటే, మా అమ్మ సరిలేదు, మా నాన్న సరిలేదు, మా అన్న సరిలేదు, మా అక్క సరిలేదు, మా బావ సరిలేదు, మా మామ సరిలేదు, మా ఫ్రెండ్ సరిలేదు అని వదిలేస్తే చివరికి ఎవరు మిగులుతారు? నువ్వు ఒకడే మిగులుతావు. ఏంటండి? వాళ్ళ కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. సరిలేని వారిని సరి చేయడానికి ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడు. అది ప్రార్థన మూలనే సాధ్యం. కొట్టి తిట్టి మనిషిని మారుస్తామని చూస్తున్నారు ప్రపంచంలో, సాధ్యం కాదు. నువ్వు ఎంత కొట్టినా మొండికెక్కుతారు కానీ మనిషి మాత్రం మారడం. నువ్వు తిట్టే కొలిది బండబారిపోద్ది వాళ్ళ మనసు, కానీ వారి జీవితాన్ని మార్చుకోరు. కానీ నువ్వు ప్రార్థిస్తే, ప్రార్థనతో అసాధ్యమైంది ఏది లేదు. నువ్వు ప్రార్థిస్తే, నువ్వు సంపూర్ణమైన భక్తి కలిగి ఉండాలి. మన జీవితంలో కొన్నిట్లో నాకు జయం ఉంది, కొన్నిట్లో నాకు జయం లేదు అని అంటున్నామంటే, నువ్వు పూర్ణ హృదయంతో విశ్వాసంతో మొరపెట్టడం లేదు, ప్రార్థించడం లేదు. నీ భర్త మారాలని, నీ భార్య మారాలని, బిడ్డలు మారాలని, నీకు రావాల్సిన డబ్బు రావాలని, నీకు ఉద్యోగం దొరకాలని, నీ గర్భఫలం కావాలని నువ్వు మొరపెట్టినప్పుడు పూర్ణ హృదయంతో మొరపెట్టాలి. ఆ హన్న దేవుని మందిరంలోనికి వెళ్ళి ఎలా మొరపెట్టింది? మూలుగుతుంది. వచ్చినప్పుడు శక్యమ్మ కానీ మూలుగులతో ప్రార్థన చేసింది. ఏమ్మా తాగొచ్చావు అని అడుగుతున్నాడు వచ్చి ఎలి. కాదయ్యా, నా హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరిచ్చేశాను, నా మనసంతా, ఇహ నా బాధ అంతా కుమ్మరిచ్చేస్తున్నాను. అది నిజమైన ప్రార్థన. పొడి పొడి మాటలతో చేసేది కాదు. నీ జీవితంలో ఏదైనా విడుదల దొరకలేదంటే, మీరు ప్రార్థిస్తున్నాను కానీ నాకు దక్కలేదని మీరు అంటుంటే, పూర్తి జయం రాలేదంటే, నువ్వు పూర్ణ హృదయంతో ప్రభుని వెంబడించలేదన్నమాట. ఏంటండి? అన్నీ బాగానే ఉన్నాయండి, కోపం వచ్చినప్పుడు బూతులు వచ్చేస్తాయి నోట్లోంచి కాదు, హృదయంలో నుంచి. ఎక్కడుంది? హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి ఏది నీలో జయం లేదు, ఏ విషయంలో నువ్వు జయించలేకపోతున్నావు. ఈ రోజున విశ్వాసంతో ప్రార్థిస్తే దేవుడు అద్భుతాన్ని జరిగిస్తాడు. 2 రాజులు 13వ అధ్యాయము 14వ వచనం. అంతటా ఎలీషా మరణకరమైన రోగముతో పీడితుడై ఉండగా ఇశ్రాయేలు రాజైన యెహోయాషు అతని యొద్దకు వచ్చి అతని చూచి కన్నీరు విడిచుచు, నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని ఏడ్చాడు. అప్పటికి 43 సంవత్సరాల క్రితం రాజుగా అభిషేకించబడి ఎలీషా యొక్క ఆధ్వర్యంలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి యెహోయాషు ఎలీషా మరణకరమైన రోగంతో పడి ఉండగా, సేవకులకు కూడా రోగాలు వస్తాయండి, ప్రవక్తలకు కూడా రోగాలు వస్తాయా, ప్రార్థించే వాళ్ళకు కూడా రోగాలు వస్తాయా? మీరు ప్రార్థిస్తారు కదా, మీకెందుకు రోగం వచ్చింది? మీరు ప్రార్థన చేస్తే అనేకులు బాగుపడతారు కదా, మీరెందుకు మళ్ళీ రోగాలు వచ్చింది మీకు అని అడుగుతారు కొంతమంది. ఏంటండి? మట్టి శరీరంలో ఉన్న ప్రతి మనిషికి ఏదో ఒక రోగం వస్తుంది. పోయే కాలం రోగం రాకుండా ఉంటే చాలు, పాడైపోయే రోగం రాకుండా ఉంటే చాలు. కానీ శరీరం అనేది బలహీనమైనది. యేసుప్రభువు అన్నాడు, శరీరము బలహీనము కానీ ఆత్మ సిద్ధమే. ఈ లోకం శాశ్వతంగా ఉండమండి, ప్రతి ఒక్కడు మరణించాలి. చాలామంది రోగంతో మరణిస్తున్నారు, కొందరు యాక్సిడెంట్లో మరణిస్తున్నారు, కొందరు ఇతరుల చేత చంపబడి మరణిస్తున్నారు, కొందరు తమ తాము చంపుకొని మరణిస్తున్నారు, కొంతమంది వాళ్ళు నిండు వృద్ధాప్యంలో సహజ మరణాన్ని చెందుతున్నారు. మరణం ఎప్పుడైనా వస్తుంది, ఎవరికైనా వస్తుంది. కొన్నిసార్లు విశ్వాసులకి రోగం వచ్చి మరణిస్తారు. ఏంటి ప్రభువా అని నేను ఆలోచించేవాడిని. పెద్దమ్మగారు ఉండేవారు నాకు. ఆ పెద్దమ్మగారు నిజమైన భక్తి పరురాలు. మా తాతగారు యేసుప్రభుని నమ్ముకున్నారని బాల్య వివాహాలు చేసేవాళ్ళు ఆ రోజుల్లో. మా తాతగారు యేసుప్రభుని నమ్ముకున్నారని
బాల్య వివాహం జరిగిన ఆ పెద్దమ్మని తన అత్తగారింటి వాళ్ళు మాకు అక్కర్లేదని పంపించేశారు ఇంటికి. ఇంకా వాళ్ళకి మ్యారేజ్ అంటే ఒక 12 years లోపలనే, కాబట్టి వాళ్ళు ఇంకా వాళ్ళ దాంపత్య జీవితం ప్రారంభం అవ్వలేదు. ఆ లోపలనే ఆమెను పంపించేశారు. చాలా అందంగా ఉంటుంది ఆమె, చాలా అందమైన స్త్రీ, మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు కావాలంటే. కానీ ఆమె ప్రభువుని నమ్ముకుంది, చదువుకుంది, టీచర్గా, హెడ్ మిస్ట్రెస్గా చాలా ఉన్నత స్థానానికి వచ్చింది, పరిశుద్ధంగా జీవించింది. ఏ మాత్రము లోకంతో మిళితం అవ్వకుండా విశ్వాసాన్ని కాపాడుకుంది. ఆమె ప్రార్థన చేసేది, బాగా ప్రార్థన చేసేది. మా అమ్మగారు ఆ ఇంట్లో చిన్న ఆమె ప్రార్థన చేసేదని మా అమ్మగారు మా పెద్దమ్మ గారికి ఉత్తరం రాశారు. జైపాలు సినిమా యాక్టర్ అవుతానికి ఆశిస్తున్నాడు, మేకప్ టెస్ట్కి వెళ్తున్నాడు, సెలెక్ట్ అయ్యేటట్టు ప్రార్థన చేయక్క అని ఉత్తరం రాసింది. ఆమె తిరుగుత్తరం రాసింది, నీకు బుద్ధి ఉందా బుద్ధి లేదా? ప్రథంఫలం దేవుని సొత్తు అంటే మనం ప్రభువుని నమ్ముకున్న తర్వాత సినిమాలేంటి, షికారులేంటి, అతడు దేవుని సేవకుడు అవ్వాలి, ఇటువంటి పిచ్చి పిచ్చి భారాలని నాకు రాయికు ప్రార్థనకని చెప్పి రాసిందంట. అంత భక్తి కలిగిన ఆమె. నేనంటే చాలా దేవుని తర్వాత నేను సేవకు వచ్చిన తర్వాత చాలా సంతోషపడింది. నేను చేశానయ్యా నీకోసం ప్రార్థన, నువ్వు సేవకుడు అవ్వాలని. దేవుడు నా మొర విన్నాడని సాక్ష్యం ఇచ్చింది. చాలా నమ్మకంగా జాబ్ చేసి రిటైర్ అయింది. ఎక్కడికి వెళ్ళినా పెద్ద బైబిల్ అంట పట్టుకెళ్ళేది. స్త్రీలు కనపడితే వాళ్ళకి వాక్యం చెప్పేది. పిల్లల్ని చక్కగా చేరదీసి స్కూల్స్లో, హై స్కూల్లో టీచర్స్తో, పిల్లలతో, అందరితో చాలా మంచి పేరు తెచ్చుకుంది. ఆమె పేరు కోటమ్మ గారు. కోటమ్మ గారు అంటేనే ఇంకా మంచి పేరు అనమాట అందరికి. ఆమె చివరి దినాల్లో క్యాన్సర్ గడ్డలు వచ్చాయండి చేతి నిండా. ఇక్కడ గన్నవరంలో హాస్పిటల్లో ఉంటే నేను బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు చూడటానికి వచ్చాను. ఆమె బాధపడుతున్న సంతోషంతో ఉంది మొహంలో. ఆమె ఎక్కువ రోజులు బతకదని చెప్పేశారు. ఇప్పుడు ఇంత అడ్వాన్స్ ట్రీట్మెంట్ లేదు, అన్ని బాయిల్స్ వచ్చేసాయి, చూడలేకపోతున్నాం అసలు. కానీ ఆ ముఖంలో కడకళ్ళాడుతుంది, సంతోషంగా ఉంది. నాయన ఎప్పుడు ప్రభు నిడిచిపెట్టకో, సేవలో వెనక్కి రాకో అని ఆమె చెప్పింది. నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఒక 2 daysలో మరణించింది అన్న సంగతి నాకు తెలిసింది. నేను మెడ్రాస్ వెళ్ళిపోయిన తర్వాత నాకు అది అసలు జీర్ణించుకోలేకపోయాను. ఇంత భక్తి కలిగిన పెద్దమ్మకి ఎందుకు ఇచ్చాడు దేవుడు ఈ జబ్బు, ఎందుకు ఆమె అంత వేదన పడవలసి వచ్చింది పడకలో అని ఏడ్చి ఎన్నోసార్లు ఒక దిగులుగా మిగిలిపోయి దేవుని దగ్గర అడుగుతూ ఉంటే నాకు దేవుడు ఒక ప్రత్యక్షతనిచ్చాడు. పరలోకం వెళ్ళాక ఇంకా శిక్ష లేదు. పరలోకం వెళ్ళాక ఇంకా మళ్ళీ 4 దెబ్బలు కొట్టి తల పరలోకం పంపడం, లేకపోతే 2 వాతలు పెట్టి మళ్ళీ పరలోకం పంపటం, లేకపోతే ఒక 3 నెలలు పెనంలో వేయించి తర్వాత మళ్ళీ స్వర్గానికి పంపటం. మన దేశంలో అనుకుంటారు అలాగా. కొంత ఈ శిక్ష పొందాక మళ్ళీ అక్కడికి తీసుకెళ్తారు. అట్టగాదు, ఇక మరణించిన వారి, ప్రభువునందు మరణించిన వాళ్ళకి ఇక ఏ శిక్షా విధి లేదు. ఎంత గొప్ప భక్తులైనా ఏదో ఒక చిన్న ఆలోచనలో కానీ, మాటలో కానీ, లోక మాలిన్యం వలన కానీ, ఏదో ఒక అపవిత్రత, దేవుణ్ణి దుఃఖపరిచినవి ఈ లోకంలో ఉన్నంత వరకు మనకు సర్వసాధారణమే. ఒకవేళ ఆమె అంత మంచి విశ్వాస అయినా దేవుని దృష్టిలో ఏదైనా కొన్ని నేరాలు ఆయన మోపాడేమో మనకు తెలియవవి. దేవా నువ్వు నిదానించి చూచిన ఎడల, ఒకసారి 131 కీర్తన 3వ వచనం చదవనా? యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? నువ్వు దోషములను కనిపెట్టి స్కాన్ చేసిన ఎడల నాలో దోషం లేదని ఎవడు నిలవగలడు? మనుషులందరూ మంచి సర్టిఫికెట్లు ఇచ్చేయచ్చు, మనకి మనుషులందరూ మెచ్చుకోవచ్చు. జైపాల్ పాస్టర్ గారు చాలా గొప్ప పాస్టర్ గారని, అమ్మా నీ అంతటి విశ్వాసి మా సంఘంలో లేరని మీ పాస్టర్ గారు అనొచ్చు నువ్వు కానికిచ్చినప్పుడు వెళ్ళండి. కానీ దేవుని దృష్టిలో గమనించి చూస్తే ఎవడు నిలబెడతాడు చూసుకో అని ఒక్కడు నిలబడగలిగాడు. ఆయన యేసు ప్రభు దేవాలయం, నాలో దోషం ఉన్నదని మీలో ఎవరు నిరూపించగలరో నిరూపించండి అంటే ఎవడు నిరూపించలేకపోయాడు. అబద్ధ సాక్ష్యాలు తీసుకొచ్చారంతే. సో అందుకోసం విశ్వాసుల్ని
దేవుడు హెచ్చించే కొలిది తగ్గించుకోవటం చాలా కష్టమైన పాఠం అండి. మాలాంటి పాస్టర్లకు వచ్చే పెద్ద జబ్బు ఏంటంటే గర్వం, అహంకారం. నేను ఈ స్థాయికి వచ్చేసాను అని చెప్పేటువంటి ఒక స్వీయ తృప్తి. అది కూడా దేవుని దృష్టిలో ఆయన మహిమను దొంగిలించటమే. ఒక్కొక్క స్థాయిలో నేను చాలా భక్తి కలిగిన వాడిని అని నువ్వు అనుకుంటావంటే దేవుని దృష్టిలో దోషమయ్యావు అది. కాబట్టి అటువంటి వాటిలో తగ్గించటానికి ప్రార్థన చేసేదాన్ని. నీకే రోగం వచ్చిందే అంటే ఏంటి ప్రభువా అది తగ్గించుకుంటావా, ఏమనుకుంటావు మరి రాదా అంటావా, ఏమంటావు అంటే ఆ గర్వం కాస్త అహం కాస్త ఏమైపోయింది, తగ్గిపోయింది. సో ఇక్కడే దేవుడు మనం నేర్చుకోవాల్సిన పాఠాలు నేర్పించి పరిశుద్ధపరిచి, అయ్యా నేనేమై ఉన్నాను అది కేవలము నీ కృప వల్లనే, నా జీవితం అంతా నీకు సమర్పించుకున్నానంటే, ఈ లోకంలోకి వెళ్లకుండా ఉండగలిగానంటే అది నా బలం కాదు, నీ కృప అని పరిశుద్ధులు పరిపూర్ణులు అవ్వటానికి కొన్నిసార్లు ప్రభు ఇలాంటి రోగాలు కానీ బలహీనతలు కానీ అనుమతిస్తాడు. ఏది నీలో జయం లేదు, ఏ విషయంలో నువ్వు జయించలేకపోతున్నావు, ఈ రోజున విశ్వాసంతో ప్రార్థిస్తే దేవుడు అద్భుతాన్ని జరిగిస్తాడు. లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. అందరూ నాతో పాటు ఈ మాటలు చెప్పండి. లేచి నిలబడి ఈ వాగ్దానాన్ని మీ సొంతం చేసుకోండి. సమాధానకర్తయగు దేవుడు సాతానును నా కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక తొక్కించును. రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాం. నీ చేతులు పైకెత్తినప్పుడు దేవుడి చేయి నిన్ను పట్టుకొని నీకు సహాయం చేస్తాడు. నువ్వు మోకాళ్ళు ఉన్నప్పుడు పరలోకం నీ వైపు మళ్లించబడుతుంది. యేసు వైపు చూచుచు వాక్యాన్ని, వాగ్దానాల్ని జ్ఞాపకం చేసుకుంటూ నిన్ను బాధ పెట్టే వాటిని, నిన్ను కృంగదీసే విషయాలను, నిన్ను పాడు చేసే విషయాలను దేవుని ముందు పెట్టి వాళ్ళ ప్రార్థన చేద్దాం. సంపూర్ణ భక్తి లేకున్నామయ్యా, ఈ లోకమంతా సాతాను వలయంలో ఉందయ్యా. ప్రజలందరి కొరకు ప్రార్థన చేసేవారిగా మమ్మల్ని ఇచ్చేయి నాయన. రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయడానికి మాకు సహాయం చేయి తండ్రి. అప్పుడే మాకు సంపూర్ణ భక్తిని కాపాడుకోగలుగుతాం. అప్పుడే మాన్యతను, సమాధానమును కలిగి మేము సౌఖ్యంగా జీవించగలుగుతాం. ఈ లోకం పోరాటాల్లో ఉందయ్యా. ఎటు చూచినా శోధనలే, ఎటు చూచినా పోరాటములే, ఎటు చూచినా సాతాను వలయములే. వాటిల్లో చిక్కుకుని నీ కొరకు బ్రతకలేకపోతున్నామయ్యా. మాకు మోకాళ్ళ ప్రార్థన నేర్పించు, మాకు విశ్వాస ప్రార్థన నేర్పించు. అపవాదిని ఎదిరించే శక్తిని మాకు దయచేయి. సాతానును చితక కొట్టించగలిగిన కృప మాకు దయచేయ్యా. ప్రతి ఒక్కరు రెండు చేతులెత్తి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మా వైపు చూడు నాయన, ఒక్కసారి మా వైపు చూడు నాయన. మా జీవితాల్లో సాతానును పన్నాగాలు పెడుతున్నాడయ్యా. మా హృదయాలు దోచుకోవాలని, మా మనస్సులు దోచుకోవాలని, మా మెదడులో కలవరాలు పెట్టాలని, మా జీవితాల్లో నిరుత్సాహాన్ని పెట్టాలని, మమ్మల్ని భయభీతులతో నింపాలని వాడు చేసే ప్రయత్నాలను జయించినట్లు పరిశుద్ధాత్మ శక్తిని మాకు దయచేయను ఆయన. ఏ ఆశతో నీ బిడ్డ నీ దగ్గరకు వచ్చారో నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. సమాధానంగా వెళ్ళు అన్న వాగ్దానంతో వెళ్తానికి సహాయం చేయము. ఎవరు ఏ అవస్థతో వచ్చారో నీవు అనుకున్నట్టే నీకు జరుగును. సమాధానముతో వెళ్ళమన్న మాట మా పట్ల కూడా నెరవేర్చు నాయన. బలహీనమైన వారిని బలపరచు, నిలువెచ్చని స్థితిలో ఉన్న వారిని సరిచేయి నాయన. అసంపూర్ణమైన భక్తితో కాక పరిపూర్ణమైన భక్తితో నిన్ను వెంబడించినట్లు మా ఒక్కొక్కరికి సహాయం చేయము. మోకాళ్ళ ప్రార్థన మాకు దయచేయి నాయన. విశ్వాస ప్రార్థన మాకు దయచేయి తండ్రి. ఉపవాస ప్రార్థనలో ఎంత గొప్ప శక్తి ఉన్నదో, దురాత్మలను జయించుటకు, గడ్డు సమస్యల నుంచి విడిపించబడుటకు ఉపవాసం ఉండి ప్రార్థించేవారిగా, ఏకాగ్రతతో మొరపెట్టువారిగా, జయశీలులుగా జీవించినట్లుగా మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయము. ఈ సమయంలో
నీ ఆశీర్వాదాలు మా మీద కొబ్బరించి ప్రతి వారి హృదయ వాంఛను తీర్చి సాతానును భయపడి వారిగా కాక అపవాదిని ఎదురించినట్లుగా వాడి తలను చితకగొట్టి ఓడిపోయిన శత్రువైన సాతానును తరిమి కొట్టుటకు సహాయము చేయము. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.